తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ సీఎం రేవంత్ పర్యటిస్తున్నారు. ఖమ్మం జిల్లా నాయకన్గూడెం చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి నాయకన్గూడెం హైవేపై వాగును పరిశీలిస్తున్నారు. రేవంత్ వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీధర్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఖమ్మం జిల్లాలో జరిగిన విలయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాకు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన నాయకన్గూడెం, ఖమ్మం సరిహద్దు నాయకన్గూడెం చేరుకున్నారు. నాయకన్గూడెంలో ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన మంత్రులు నాయకన్గూడెంలో జరిగిన ఈ నష్టాన్ని ముఖ్యమంత్రికి వివరిస్తున్నారు. పాలేరు ఎడమకాలకు పడిన గండి కారణంగా పెద్ద ఎత్తున ఆ ప్రాంతం అంతా కూడా నీట మునిగిపోయింది. ఒక కుటుంబం గల్లంత అయిపోయింది. వారిలో ఒక్కరు మాత్రమే మిగిలిన వారు ఆచూకీ దొరికిన పరిస్థితి. ఒక్క మృతదేహాన్ని మాత్రం ఇప్పుడు గుర్తించడం జరిగింది. మృతదేహాన్ని గుర్తించేందుకు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానికులు కూడా ఇంకా గాలింపు జరుపుతున్న పరిస్థితి మనకి ఖమ్మం జిల్లాలో ఉంది. అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి. అనేక మంది గల్లంతయ్యారు. ఎప్పుడు ఎన్నడూ జరిగినంత ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఈసారి మనకి ఖమ్మం జిల్లాలో జరిగింది. పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతోంది. అన్ని గ్రామాల్లో కూడా ఇంకా వరద కొనసాగుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ పరిస్థితిని అంచనా వేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాకు వచ్చారు. ఖమ్మం జిల్లాలో ఆయన ప్రస్తుతం పర్యటిస్తున్నారు. నాయకన్గూడెం దగ్గర జరిగిన నష్టాన్ని ఆయన పరిశీలించి మంత్రులతో చర్చిస్తున్న పరిస్థితి. నాయకన్గూడెం తర్వాత రాజీవ్ గృహకల్ప, ఖమ్మం రూరల్ మండలంలో ఉన్న కరుణగిరి ప్రాంతంలో ఉన్న రాజీవ్ గృహకల్ప ప్రాంతం ఇది. ఇక్కడికి ముఖ్యమంత్రి రాబోతున్నారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ బాధితులతో ఆయన స్వయంగా మాట్లాడబోతున్నారు. మున్నేటి పరివాహ ప్రాంతానికి మున్నేటి ఒడ్డునే ఉన్న ఈ రాజీవ్ గృహకల్ప పూర్తిగా ధ్వంసమైంది. వందల ఇళ్లు నీట మునిగిపోయాయి. సర్వం కోల్పోయి నిరాశ్రయులుగా ఈ రాజీవ్ గృహకల్ప సంబంధించిన ప్రజలు మిగిలిపోయారు. కట్టుబట్టలతో మిగిలిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా అర్ధరాత్రి వచ్చి వరద ముంపు ఇళ్ల మీద పట్టడంతో ఏం చేయలేని దిక్కుతోచిన స్థితిలో పసి పిల్లల్ని తీసుకొని, చంటి పిల్లల్ని తీసుకుని, వృద్ధులు, దివ్యాంగులను తీసుకొని వీళ్ళందరూ కూడా రోడ్లపైకి పరిగెత్తిన పరిస్థితి. ప్రాణాలు కాపాడేందుకు ఎటు దారి దొరికితే అటు వెళ్ళిపోయి వీళ్ళందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకడం కోసం బయటకు వెళ్ళిన ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీసిన పరిస్థితి ఉంది. సర్వం కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలారు. ఇదే విధంగా ఖమ్మం నగరానికి సంబంధించిన మున్నేరు పరివాహ ప్రాంతంలో ఉన్న అనేక కాలనీలు, పద్మావతి నగర్, వెంకటేశ్వర నగర్, శ్రీనివాస నగర్, సారథి నగర్, బొక్కలగడ్డ తండ, అనేక ప్రాంతాలు ఈ విధంగా నీట మునిగాయి. మున్నేరు పరివాహ ప్రాంతమే కాకుండా ఖమ్మం నగరంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న ప్రాంతం. గతంలో ఎప్పుడు కూడా వరద ముంపు ఎరగని, వరద ప్రవాహాన్ని ఎరగని ప్రాంతాలు కూడా చైతన్య నగర్ లాంటి, ఇందిరానగర్ లాంటి ప్రాంతాలు కూడా ఈసారి భారీ వర్షానికి నీట మునిగాయి. ఒక్కసారిగా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. ప్రతి గ్రామంలో కూడా ఖమ్మం జిల్లాలో దాదాపుగా అధికారిక లెక్కల ప్రకారం ప్రతి గ్రామంలో కూడా 20 సెంటీమీటర్ల నుంచి 35 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైంది. ఎక్కడికక్కడ చెరువులు, జలాశయాలు, వాగులన్నీ కూడా ఉప్పు పొంగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా గ్రామాలకు ఇంకా ముప్పు పొంచి ఉందనే భయాందోళన గ్రామస్తులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. చెరువులు, వాగులు, అలువులు, కుంటలన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జలాశయాలన్నీ కూడా నిండు కుండలు తలపిస్తున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుంది, ఎప్పుడు ఏ చెరువుకి గండి పడుతుంది, ఎప్పుడు ఏ కాలువ తెగుతుంది, ఎప్పుడు ఏ వాగు తెగి గ్రామాల మీద పడుతుందనే భయాందోళన ఇంకా గ్రామస్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్న గ్రామాలు అనేక గ్రామాలు ఉన్నాయి. వందల గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. జలాశయాలన్నీ కూడా ఉప్పొంగడంతో ఇంకా ప్రధాన రహదారులపై వరద ప్రవాహం కొనసాగుతుంది. అంతేకాకుండా వరద ప్రవాహానికి ప్రధాన రహదారులన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. నేషనల్ హైవేలు కూడా, జాతీయ రహదారులు కూడా తెగిపోవడంతో బయటికి రాలేని పరిస్థితి. గ్రామాలే నీట మునిగిన పరిస్థితి. వరద ముంపు ముంచెత్తిన పరిస్థితి ఉంది. ఇంకా వాళ్ళందరూ కూడా బయటికి రాలేని పరిస్థితి ఉంది. అక్కడికి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపి సహాయ చర్యలు కొనసాగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జిల్లాకు చెందిన 3 మంత్రులు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, 3 మంత్రులు కూడా గత 2 రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వరద సహాయ చర్యల్లో వాళ్ళు స్వయంగా పాల్గొంటున్నారు. బాధితులకు భరోసా ఇస్తున్నారు, ధైర్యం చెప్తున్నారు. మీకు అండగా ఉంటాం, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, అన్ని రకాలుగా సాయం చేస్తాం, అందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటాం అని చెప్పేసి మంత్రులు చెప్తూ తిరుగుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మరోపక్క సర్వం కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలారు. ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో ఇళ్లను వదిలేసి బయటకు వచ్చేశారు. కొద్ది రోజుల్లో ముహూర్తాలు పెట్టుకొని పిల్లల పెళ్లికి సంబంధించి వాళ్ళు కొనుక్కున్న పట్టుబట్టలు అయితే, బంగారు వస్తువులు అయితే, వెండి వస్తువులు అయితే ఇవన్నీ కూడా కొట్టుకుపోయి, అంతేకాకుండా విద్యార్థులకు సంబంధించిన బట్టలతో పాటు వాళ్ళ సర్టిఫికెట్లన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళకి సంబంధించిన రికార్డ్స్ ఏవైతే, పుస్తకాలు మొత్తంగా కొట్టుకుపోయి వాళ్ళందరూ కూడా ఈరోజు బాధపడుతున్న పరిస్థితి ఉంది. కన్నీటి ప్రయత్నంతో కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా, ఏ పరివాహ అంటే మున్నేరు పరివాహ ప్రాంతం ఏ కాలనీకి వెళ్ళినా కూడా ఇదే రకమైన పరిస్థితి కనబడుతుంది.
ప్రభుత్వ సాయం కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎవరు వస్తారు, మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు, విపత్కర పరిస్థితుల్లో ఉన్నాం, సర్వం కోల్పోయాం, కట్టుబట్టలతో మిగిలాం, ఏం చేయాలో దిక్కుతో స్థితిలో ఉన్నా అని చెప్పేసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇంకా మరికొద్ది గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో మళ్ళీ వర్షం పడితే, మళ్ళీ వరద ముంపొచ్చి మీద పడితే ఏం చేయాలి, ఇప్పటికే సర్వస్వం కోల్పోయాం, ఇంకా మా ప్రాణాలు కూడా దక్కవైంటనే భయాందోళనలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి కొన్ని గ్రామాల్లో కనిపిస్తుంది. అయితే వీళ్ళందరిలో భరోసా నింపేందుకు, వీళ్ళందరికీ ధైర్యాన్ని నింపేందుకు ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి కూడా స్వయంగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే వరద బాధిత ప్రాంతాల్లో 10 కేజీల బియ్యంతో పాటు కందిపప్పు, ఇతర నిత్యావసరాలను కూడా వరద బాధితులకు అందించేందుకు సత్వరమైన చర్యలు చేపట్టారు. ఆ సహాయ చర్యలన్నీ కూడా కొనసాగుతున్నాయి. మరోపక్క ఖమ్మం నగరానికి సంబంధించి ఖమ్మం నగరంలో స్వచ్ఛంద సంస్థల సహాయంతో ఖమ్మం నగరానికి సంబంధించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహాయ చర్యలు ప్రారంభించారు. మున్నేరు పరివాహ ప్రాంతాల్లో నీట మునిగిన ఇళ్ళు ఏవైతే ఉన్నాయో, సర్వం కోల్పోయి నిరాశ్రయులుగా ఉన్నారు, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయం అందించేందుకు ఆయన ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి వాళ్ళందరూ కూడా ఆహార పదార్థాలు, వంటలు తయారు చేసి వాళ్ళందరూ కూడా భోజనాలు అందిస్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా పునరావాస కేంద్రాల్లో కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి మంచి భోజనంతో పాటు సరైన వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా సహాయ చర్యల్లో నిమగ్నమై ఉంది. వీళ్ళకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అన్ని శాఖ అధికారులు, ఏ ఒక్క విభాగానికి సంబంధించిన అధికారి కూడా సెలవుల్లో వెళ్ళడానికి వీల్లేదు, తప్పనిసరిగా విధులకు హాజరవ్వాల్సిందే, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలందరూ కూడా భయాందోళనతో ఉన్నారు, వారందరూ కూడా అండగా నిలబడి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళందరూ కూడా ధైర్యం చెప్పాలని చెప్పేసి చెప్తున్నారు. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. నాయకుల నుంచి బయలుదేరి ఆయన మరికొద్దిసేపట్లో ప్రస్తుతం మనం కరుణగిరి ప్రాంతంలో ఉన్నాం. కరుణగిరి ఈ రాజు స్వగృహ ప్రాంతంలో, రాజు గృహకల్ప ప్రాంతంలో ఉన్నాం. కరుణగిరి ప్రాంతంలో ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో రాబోతున్నారు. ఇక్కడికి వచ్చి ఈ రాజు గృహకల్ప ప్రాంతంలో ఎవరైతే బాధితులు ఉన్నారో, వరద బాధితులు, వాళ్ళతో రేవంత్ రెడ్డి స్వయంగా మాట్లాడి ఆ బాధితులను పరామర్శించి వాళ్ళకి ధైర్యాన్ని చెప్పబోతున్నారు. ఇది ఖమ్మం జిల్లాలో ఉన్న తాజా పరిస్థితి. శ్రీనివాస్, ఓవర్ టు స్టూడియో. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ. ముందు